హలో అండి, అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ పెళ్లి కోరిక. రచన వసుంధర గారు. ఈ కథ మే 1990 బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి. సుగుణకు పెళ్లి కుదిరింది. పెళ్లి కొడుకు ఎంతో అందంగా ఉంటాడు. తన కాపురం గురించి సుగుణ ఎన్నో కలలు కంది. అయితే పెళ్లి ఇంకా 4 రోజులుందనగా పెరట్లో పాము కరిచి చనిపోయిందామె. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా ఏడ్చారు. చనిపోయిన సుగుణ దెయ్యమైంది. దానికి పెళ్లి కోరిక అలాగే ఉండిపోయింది. అందుకని అది వరుణ్ణి వెతుక్కుంటూ బయలుదేరింది. దారి తెలియక అడవి మార్గంలో చిక్కుకుని ఓ చెట్టు మీద విశ్రాంతి తీసుకుంది. ఆ చెట్టు మీద అన్ని వయసుల దెయ్యాలు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాయి. కొత్తగా వచ్చిన దెయ్యాన్ని చూసి వాటిలో ముసలి దెయ్యం కుతూహలంగా వివరాలడిగింది. సుగుణ తన కథ చెప్పుకుంది. నీ పెళ్లి కొడుకెవరో, ఎక్కడుంటాడో చెప్పు. మీ పెళ్లి మేము చేస్తాం అంది ముసలి దెయ్యం. అతడి పేరు కనకయ్య, ఊరు మణిపురం అంది సుగుణ. మణిపురం నాకు తెలుసు అందో పిల్ల దెయ్యం. వెంటనే 4 దెయ్యాలు పెళ్లివారిలా వేషాలు వేసుకుని మణిపురం వెళ్ళాయి. కనకయ్య ఇల్లు సులభంగానే వాటికి తెలిసింది. నేను పెళ్లి కూతురి తండ్రిని. మీ అబ్బాయి గుణగణాలు విని ఎంతో దూరం నుంచి వచ్చాను. మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే 1,00,000 వరహాలు కట్నంగా ఇస్తాను అంది ముసలి దెయ్యం కనకయ్య తల్లిదండ్రులతో. 1,00,000 వరహాల కట్నమనగానే కనకయ్య ఇంట్లో వాళ్ళందరూ పెళ్లికి ఒప్పుకున్నారు. దెయ్యాలు వారిని వెంటబెట్టుకుని అడవికి వచ్చాయి. ఈలోగా మిగతా దెయ్యాలు అడవిలో పెద్ద మేడను సృష్టించాయి. అక్కడ సుగుణకు కనకయ్యకు యథావిధిగాను ఎంతో వైభవంగాను పెళ్లి జరిగింది. ముసలి దెయ్యం కనకయ్య తల్లిదండ్రులకు 1,00,000 వరహాలు కట్నంగా ఇచ్చి 6 మాసాల దాకా మీరీ డబ్బును తాకకూడదు అని హెచ్చరించింది. వారు సరేనన్నారు. కనకయ్య సుగుణను గుర్తుపట్టి నువ్వు చనిపోయావని విన్నాను అంటూ అనుమానం వెలిబుచ్చాడు. నేను చావలేదు. నా పెళ్లికయ్యే ఖర్చు కోసం నాన్న ఇల్లు పొలం అన్నీ అమ్మేయాలనుకున్నాడు. అది భరించలేక నేను ఇల్లు వదిలి వచ్చేశాను. ఆ నిజం నలుగురికి చెప్పుకోలేక నేను చనిపోయానని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఈ అడవిలో నాకు వీళ్లతో పరిచయం అయింది. నన్ను ప్రేమతో ఆదరించి నా కథ తెలుసుకుని ఈ పెళ్లి చేశారు వీళ్ళు అని చెప్పింది సుగుణ. కనకయ్య అదంతా నిజమేనని నమ్మాడు. ముసలి దెయ్యం సుగుణను చాటుగా పిలిచి, నువ్వు కొత్తగా దెయ్యానివయ్యావు కాబట్టి నీకింకా మనుషుల అలవాట్లు పోవు. ఆ అలవాట్లతో అచ్చం మనిషిలాగే నటించి ఇష్టమైనంత కాలం హాయిగా ఉండు. నువ్వు దయ్యానివని వాళ్ళకి అనుమానం పుట్టిందంటే ఏ మంత్రగాన్నో పిలిపించి నిన్ను పట్టించి సీసాలో బంధించి నీకు స్వేచ్ఛ లేకుండా చేస్తారు. జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించింది. తర్వాత సుగుణ కాపురానికి వెళ్ళింది. అక్కడ అది మనిషిలాగే మసులుకుంటూ భర్తను అత్తమామల్ని మెప్పించింది. అలా కొద్ది రోజులు గడిచాక సుగుణ మామకు డబ్బు అవసరమై 1,00,000 వరహాలు ఉంచిన పెట్టె తెరిచి చూస్తే అందులో 1 వరహా కూడా లేదు. ఆయన వెంటనే కనకయ్యను పిలిచి, కట్నం విషయంలో మోసం జరిగింది. ఈ పిల్ల తల్లిదండ్రులు మంత్రగాళ్ళని నా అనుమానం. వాళ్ళు ఇంద్రజాలం చేసి మనకు డబ్బిచ్చారు. ఆ డబ్బిప్పుడు మాయమైంది. ఇప్పుడు ఏం చేయాలి అని అడిగాడు. కనకయ్య వెంటనే భార్య వద్దకు వెళ్ళి జరిగింది చెప్పి, ఇదంతా నువ్వు మీ అమ్మ నాన్న కలిసి ఆడిన నాటకంలా తోస్తోంది. వెంటనే వెళ్ళి డబ్బు తీసుకునిరా, లేకపోతే వెనక్కు రానవసరం లేదు అన్నాడు. సరేనని సుగుణ ఇల్లొదిలి బయలుదేరి క్షణాల మీద అడవిలో దెయ్యాల్ని కలుసుకుని జరిగింది చెప్పి, నాకింకా పెళ్లి మోజు తీరలేదు, మీరే నాకు సాయపడాలి అంది. అప్పుడు 2 ముసలి దయ్యాలు సుగుణ తల్లిదండ్రుల్లా మారి దాన్ని వెంటబెట్టుకుని కనకయ్య ఇంటికి వెళ్ళి, నాయనా, మీ కాపురం చూడాలని మేం బయలుదేరి వస్తుంటే దారిలో సుగుణ ఎదురైంది. డబ్బు లేక నిన్ను మోసం చేసి ఈ పెళ్లి చేశాం. అందుకు మమ్మల్ని క్షమించు. మా కూతురు మహాపతివ్రత, దాన్ని మాత్రం హింసించకు అని వాడికి చెప్పి వెళ్ళిపోయాయి. అప్పుడు కనకయ్య తల్లిదండ్రులు సుగుణను గదిలోకి తీసుకువెళ్ళి, ఏమే, నువ్వు మమ్మల్ని ఇంత మోసం చేస్తావా? ఇంతకింత అనుభవించు అంటూ
కర్రలు తీసుకుని దాన్ని కొట్టడానికి వచ్చారు. సుగుణ వెంటనే 2 కళ్ళు మూసుకుని, నేనే గనుక మహాపతివ్రతనైతే నన్నెవరు కొడితే ఆ దెబ్బలు వాళ్లకే తగులుతాయి అంది. అంతే. సుగుణను కొట్టినప్పుడల్లా కనకయ్యకు, వాడి తల్లిదండ్రులకు దెబ్బలు తగిలాయి. వాళ్ళు తెల్లబోయి, నువ్వు నిజంగా మహాపతివ్రతవే అయితే నిప్పుల్లోకి దూకి నీ గొప్పతనం నిరూపించుకో అన్నారు. సుగుణకేం భయం, వెంటనే సిద్ధపడింది. పెరట్లో కనకయ్య తల్లిదండ్రులు అగ్నిగుండం తయారు చేశారు. సుగుణ అందులోకి నిర్భయంగా దూకింది. అగ్నిగుండం వెంటనే చల్లారిపోయింది. సుగుణ పతివ్రతేనని అప్పటికి వారికి నమ్మకం కుదిరింది. అప్పుడు వాళ్ళు, నీ పాతివ్రత్య ప్రభావంతో మా ఇంటి నిండా వరహాలు కురిపించు అన్నారు. అది నా వల్ల కాదు, నన్ను నేను రక్షించుకుందుకే నా పాతివ్రత్య ప్రభావం ఉపయోగిస్తుంది అంది. కనకయ్య తల్లిదండ్రులకు ఏం చేయాలో తెలియలేదు. ఆ రోజు నుంచి వారు సుగుణ చేత బండ చాకిరీ చేయిస్తూ రోజంతా అనవసరంగా తిట్టిపోస్తుండేవారు. భర్త కూడా ఆమెని ఆదరించకుండా చీటికి మాటికి చిరాకు పడేవాడు. ఎప్పుడైనా సుగుణ ఎదిరిస్తే, నువ్వు చస్తే బాగుండును, మా కనకయ్యకు మంచి కట్నంతో ఇంకో పెళ్లి చేసేవాళ్ళం అనేవారు అత్తమామలు. సుగుణ నిజంగా మనిషి కాకపోవడం వల్ల ఇవన్నీ దానికి సరదాగా ఉండేవి. వినోదం కోసం జీవితాంతం ఆ ఇంట్లోనే ఉండిపోవాలనుకుందది. అయితే ఒకరోజు రాత్రి ఇంటిల్లిపాది పడుకున్నాక సుగుణ పెరట్లోకి వచ్చి అక్కడ బావి దగ్గర తచ్చాడుతున్న పొరుగింటి సావిత్రిని చూసి, ఇక్కడేం చేస్తున్నావు అని అడిగింది. సావిత్రి వెంటనే, చావాలంటే మా ఇంటి పెరట్లో నుయ్యి లేదు, అందుకే ఈ నూతిలో దూకి చావాలని వచ్చాను అంది. నువ్వు చావడం ఎందుకు అంది సుగుణ ఆశ్చర్యంగా. నా భర్త అత్తమామలు నన్ను అష్ట కష్టాలు పెడుతున్నారు, నానా మాటలు అంటున్నారు, అవి భరించే ఓపిక నాకింక లేదు అంది సావిత్రి. ఓస్, ఇంతేనా? నా భర్త అత్తమామలు నన్ను నీకంటే ఎక్కువ బాధ పెడుతున్నారు, అయినా నేను భరించడం లేదు అంది సుగుణ. నీ గురించి నేను విన్నాను, నువ్వు మామూలు మనిషివి కాదు కాబట్టే ఇవన్నీ భరిస్తున్నావు, కానీ నేను మామూలు మనిషిని, ఇవన్నీ ఎలా భరించగలను అంటూ సావిత్రి చటుక్కున నూతిలోకి దూకేసింది. తను మామూలు మనిషి అయి ఉంటే కనకయ్య ఇంట్లో కష్టాలు పడలేక సావిత్రిలాగే ఆత్మహత్య చేసుకుని ఉండేదాన్నని సుగుణకి అప్పుడు అర్థమైంది. అంటే పెళ్లికి ముందు చావడం ఒక విధంగా మంచిదే అయ్యింది. ఈ నిజం తెలియగానే సుగుణలో పెళ్లి కోరిక నశించింది. దాంతో దానికి దెయ్యం రూపం పోయి సరాసరి స్వర్గానికి వెళ్ళింది. ఇదండి వసుంధర గారి రచన పెళ్లి కోరిక అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.